ముందు ముందు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి కాలి వాళ్ళు ఈ విధంగా స్పీడ్ బ్రేకర్స్ అరేంజ్ చేసి వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టికి తీసుకుపోయినటువంటి ఉద్దండ గారికి మరియు కార్తీక్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడ అతిపెద్ద ప్రమాదం జరిగిన ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్స్ కావాలని గత ఆదివారం నేను పోస్ట్ చేసిన ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు. స్పీడ్గా వెళ్ళటం అనేది మనిషి అవసరాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇటువంటి ప్రమాద ప్రదేశాల్లో స్పీడ్గా వెళ్లే వాళ్ళని కంట్రోల్ చేయడానికే ఇలా స్పీడ్ బ్రేకర్స్ అమర్చాలి. దీనివలన ఇప్పుడు 4 వైపుల నుండి వచ్చే ప్రయాణికులు కూడా ఇక్కడ స్పీడ్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో చూసే విధంగా జాగ్రత్తగా వెళ్తూ ఉంటే ప్రమాదాల నుండి మనం కాపాడుకున్నట్టే. ఎవరు ఊహించని విధంగా ఈ ప్రదేశంలో అతిపెద్ద ప్రమాదం సంభవించి ఒక వ్యక్తి కోమాలోకి పోవడం చాలా బాధాకరం. ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో మరొక ప్రమాదం సంభవించకుండా కేవలం 1 వీక్లోనే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అమర్చిన ఈ కాలనీ కమిటీ సభ్యులను అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు పరిచయం చేస్తున్నాను. నమస్కారం. శక్తినగర్, రేడియో కాలనీ, మల్లికార్జున నగర్ 3 కాలనీల చౌరస్తా. ఇది చాలా యాక్సిడెంట్ అయ్యే ప్రదేశం కాబట్టి ఆ 3 కాలనీల ప్రెసిడెంట్లతో మాట్లాడి మా కార్పొరేటర్ సహకారంతో స్పీడ్ బ్రేకర్లు ఏపీయడం జరిగింది. ప్రత్యేకంగా కార్తీక్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా దృష్టికి ఉదండ్ గారు సోషల్ మీడియా చాలా యాక్టివ్, అన్ని ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు. దీని మీద కూడా స్పందించి మా దృష్టికి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఈ మా 3 కాలనీలకు వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.